ఎలక్షన్లలో గెలవనీకే నిరుద్యోగులను రెచ్చగొట్టినవు. ఇప్పుడు నిరుద్యోగులే వచ్చి నీ ఇంటి ముంగట ధర్నా చేస్తున్నారు. వేర్ ఈజ్ రేవంత్? కొలువులిచ్చినా అని చెప్పుకున్నావు కదా, నర్సులకు జీతాలు ఇస్తలేవని బాధపడుతున్నారు. వేర్ ఈజ్ రేవంత్? అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిరు గాని పోస్టింగ్ చేయడనో చెప్పలేదని గురుకులాల టీచర్లు గోసపడుతున్నారు. వేర్ ఈజ్ రేవంత్? రాష్ట్రంలో పట్టపగలే కట్టెలతోటి కొట్టి చంపుతున్నారు. 10 మంది చూస్తుండగానే కత్తితో పొడిచి ఉరుకుతున్నారు. సర్కారు ఉందన్న అగులు లేదు, శిక్ష పడుతుంది అన్న బుగులు లేదు. వేర్ ఈజ్ రేవంత్? స్కూళ్లు తెరిచిర్రు, పిల్లగాళ్లు బడిబాట పట్టిర్రు. ముందు మాటున్న కాగితం చింపితే చింపితివి. ప్రైవేట్ స్కూళ్లు ఇష్టం వచ్చినట్టు దోసుకుంటున్నారు. ముందొక మాట చెప్పు, విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుస్తలేదు. వేర్ ఈజ్ రేవంత్? రైతు బంధు వడలే, 100 రోజులైపాయే, రుణమాఫీ లేదు. విత్తనాల కోసం ఎండల రైతులు చెప్పరా అని గోసలు పడ్రి. అప్పుడన్నా సప్పుడు చేయకపాయే. సమాధానం చెప్పేదెవరు? వేర్ ఈజ్ రేవంత్? ఫ్రీ బస్సు ఎంతమందికి అక్కరొస్తుందో గాని రోజు బస్సులల్లా అమ్మలక్కల పంచాయతీలే సరిపోతున్నాయి. చాలా జాగలల్లా ఆడోళ్ళని చూస్తే బస్సులే ఆగుతలేవని అడుగుతున్నారు. ఆన్సర్ చెప్పాలి. వేర్ ఈజ్ రేవంత్? సర్పంచుల పదవీ కాలం ఒడిచిపోయింది. ఊర్లల్లా మంచో చెడు అరుచుకోవాలంటే ఆఫీసర్లే దిక్కాయి. 10 ఊర్లకు ఒక్క ఆఫీసర్ అయితే గ్రామాల పాలన ఎట్లా సాగాలి? కొత్త సర్పంచులకు ఎలక్షన్లు ఎప్పుడని అడుగుతున్నారు. సమాధానం కావాలి. వేర్ ఈజ్ రేవంత్? గడిచిన 15 రోజులలో కూరగాయల ధరలు 60% పెరిగినాయి. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు. ఎట్లా బతుకమంటావని జనాలు అడుగుతున్నారు. వేర్ ఈజ్ రేవంత్? అటు పల్లెలల్లా ఇటు పట్నంలా దొంగల భయానికి జనాలకు నిద్రుంటలేదు. దొరికితే సొమ్ము, దొరకకపోతే పానాలు దోసుకుంటున్నారు. జనాల ధన ప్రాణాలకు దిక్కెవరు? వేర్ ఈజ్ రేవంత్? తాగనీకే నీళ్లకు తిప్పలే, కాల్వలు ప్రాజెక్టులు ఎండి సాగుకు కూడా కరువొచ్చే. ఇంకో దిక్కు కృష్ణా నీళ్లు ఎత్తుకోవనికే కుట్ర తయారైతేనే ఉంది. వేర్ ఈజ్ రేవంత్? ఓ దిక్కు మంత్రులు రోజుకు కోట్ల రూపాయలు కమిషన్లు వసూలు చేస్తున్నారట. ఎమ్మెల్యేలు కడుపు నిండా ఉసుక బుక్కుతున్నారట. అడిగితే లోలు. వేర్ ఈజ్ రేవంత్?